అప్డేట్స్ చూస్తే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీపై వెస్ట్ జోన్ డీసీపీ ప్రకటన చేశారు. రాధాకిషన్ రావు నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో కుట్రదారుల్లో రాధాకిషన్ రావు ఉన్నట్లు స్పష్టం చేశారు. రాధాకిషన్ రావు కొంతమంది ప్రముఖుల ప్రొఫైల్స్ ను అనధికారికంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ప్రొఫైల్స్ ను తయారు చేశాడు. ప్రముఖుల్ని బెదిరించి ఒక పార్టీకి డబ్బులు చేరేలా చేశాడు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయించాడని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావు సహకరించాడన్నారు. ప్రొఫైల్స్ వివరాలు బయటకు రాకుండా ఆధారాల్ని ధ్వంసం చేశాడని నిర్ధారించారు. కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకున్నామని, ఈ నెల 10 వరకు ఆయన్ను విచారిస్తామని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మాజీ డీజీపీ రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి వెంకట్. సుమిత్ర, ఈ కేసులో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అయితే చాలా వేగంగా జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైతే ఈ రోజు ఏదైతే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కోర్టు అనుమతితో 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు మొదటి రోజు అతన్ని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అతని విచారణలో కీలకంగా విచారణాధికారి అయిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం అయితే ఈ కేసులో చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దీని మీద పూర్తిగా విచారించాలి. ఈ 7 రోజుల్లో వరుస పెట్టి అంటే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. డే బై డే ఇతను ఏ విధంగా ప్రశ్నించాలి, ఎందుకంటే ఒక డీసీపీ స్థాయి అధికారిని ప్రశ్నించాలంటే వీళ్ళు ఆ స్థాయిలో కూడా కొంత క్వశ్చనర్ కూడా రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసులో ఉన్న అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఒక క్వశ్చనర్ అయితే తయారు చేశారు. దీంట్లో భాగంగానే ఎస్ఐబిలో ఏదైతే ఆర్డిస్టుల ధ్వంసం కేసులో ఒక కుట్రదారుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రముఖులతో పాటు వీవీఐపీలు, కొంతమంది సెలబ్రిటీల ప్రొఫైల్స్ కూడా వాళ్ళంటే పైనుంచి వస్తున్న ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ప్రొఫైల్ తయారు చేసి ఆయా వ్యక్తులకు పార్టీ నాయకులు కూడా ఇచ్చారని చెప్పేసి ఇప్పటికే క్లియర్ గా ఆ పోలీసులకు సమాచారం రావడంతో దీంట్లో ఆ వ్యక్తులు ఎవరి ప్రొఫైల్ తయారు చేశారు, అసలు ఈ ఆర్డిస్ట్ లో ఉన్న డేటా ఏ రకంగా బయటికి వెళ్ళిందన్న కోణం ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఏదంటే దీనికి కన్స్ట్రక్టివ్ గా కూడా మొత్తం దీన్ని తయారు చేసి తిరిగి కోర్టులో అతన్ని అంటే పూర్తి స్థాయిలో దీంట్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మొత్తం జరిగిన కుట్రకోణాన్ని కోర్టుకు సమర్పించాలి కాబట్టి పూర్తి స్థాయిలో అది విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ లో వింటున్న మాటలను బట్టి మన ప్రసిద్ధ పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీలకు చెందిన నేతల డబ్బులను కూడా అక్రమంగా వసూలు చేసి లాక్కుని ఆయా పార్టీ నేతలకు అప్పగించారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఎంత డబ్బు ఎవరెవరికి ఇచ్చారనేది కొంత మేరకు సమాచారం వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అసలు ఎంత మొత్తంలో హవాలా డబ్బులు ఏమైనా చేరవేశారా, లేకపోతే పోలీసు వాహనాల్లో చేరవేసిన డబ్బులు ఎంత మొత్తంలో చేరాయి, ఎవరెవరు ఇచ్చారన్న కోణంలో కూడా పూర్తిగా విచారణలో ఇంకా తేలాల్సి ఉంది. మొత్తాన్ని చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా అనుకూలంగా రిజల్ట్ రావడంతో వెంటనే అప్పుడే రిజైన్ చేసి అతను వెళ్లిపోవడం జరిగింది. తర్వాత విషయంలో భాగంగా అతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన నేపథ్యంలో కొంత విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావు అప్పటికే ఇచ్చిన సమాచారం కావచ్చు, ఇప్పుడు రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం కావచ్చు, ఇవన్నీ క్రోడీకరించి తర్వాత ఈ కేసులో పూర్తి స్థాయిలో ఆర్డిస్టుల నుంచి అవసరమైతే ఆ సమాచారం కూడా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీలు ఎక్కడైనా భద్రపరచారా అన్న కోణంలో కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొన్ని మొబైల్ ఫోన్స్ లో కొంత డేటా ఉన్నట్టుగా కూడా అనుమానం ఉంది. ఇవన్నీ కూడా పోలీసులకు రికవరీ కూడా చేయాల్సిన నేపథ్యంలో ఈ వారం రోజుల్లో పూర్తి స్థాయిలో తను విచారించి ఈ కేసులో మొత్తం కుట్రకుందని వెలుగులోకి తీసి అవసరమైతే మరికొంతమంది అధికారులు అంటే ఈ కేసులో ఇంకెవరైనా ప్రభుత్వం సంబంధించిన రూల్స్ అతిక్రమించి అంటే ఎస్ఐబి అనేది చాలా ఒక పటిష్టమైన భద్రత కట్టుదిట్టమైన భద్రతలో ఉండి చేయాల్సిన పనిని బయటి వ్యక్తులకు కూడా మొత్తం సమాచారం అందించడంలో క్లియర్ గా దీంట్లో కుట్రకోణం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా ఇప్పుడు రాధాకిషన్ రావు చెప్తున్న ప్రకారము ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెప్తున్న ఆదేశాల మేరకే మేమంతా చేశామని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అతను కూడా విదేశాల నుంచి ఫోన్ చేసి ఇదంతా కూడా అప్పటి ఏదైతే రాజకీయ ప్రముఖులు అప్పటి ప్రభుత్వం పెద్దలు చెప్పిన దానికే చెప్పినట్టే చేశామని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని కూడా తెలుస్తుంది. అయితే ఈ వారం రోజుల్లో ఇప్పుడు రాధాకిషన్ రావు చెప్తున్న దాని ప్రకారం మరి కొంతమంది వ్యాపారుల నుంచి కూడా ఫిర్యాదులు వచ్చినా లేదంటే వాళ్ళ బాధితులో ఉన్న పోలీసులకు సమాచారం వస్తే వాళ్ళ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి తర్వాత మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెంకట్.